ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మార్కొసు వార్త 4వ అధ్యాయం 24వ వచనము. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము వాక్య భాగంలో గమనించినట్లయితే, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మీరు ఎట్టి కొలతతో కొలుతారో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మకం ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవే కావో పరీక్షించడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం, మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గురించి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. లూకా సువార్త 6వ అధ్యాయం 37-38 వచనం, తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుతారు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతను మీకు మరలా కొలవబడునని చెప్పెను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం, చెవియొగ్గి నా ఎద్దుకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతురు, నేను మీతో నిత్య నిబంధన చేసేతును, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, ఈ దొడ్డి కాని గొర్రెలు నాకు కలువు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినను, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడు అగును. చివరిగా ఒక మాట, లూకా సువార్త 11వ అధ్యాయం 36వ వచనం, ఏ భాగమైనను చీకటి కాక దేహమంతయు వెలుగుమయమైతే దీపం తన కాంతి వలన నీకు వెలుగు వచ్చినప్పుడు ఎలాగుండును అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి ఈ చిత్తంను జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.